योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। हंसाय दहरनिलयाय निरीक्षकाय कृष्णाय मुष्टयशसे निरुपद्रवाय सत्संग्रहाय भवपान्थनिजश्रमप्तौ अन्ते परीष्ठगतये हरये नमस्ते। ओं नमो भगवते तुभ्यं। वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च। శ్రీ గురుభ్యో నమః. ముందుగా అస్మద్ గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేద ధర్మ శర్మ గారి పాదపద్మాలకి సవినయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ, భగవద్భక్తులు భాగవతులు అయిన మీ అందరికీ భాగవత కథా శ్రవణ యజ్ఞానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. గత వారం మనం ఒక రమ్యమైనటువంటి కథని ప్రారంభం చేసుకున్నాం. అయితే అంతకుముందు, ఆ కథకి ప్రారంభానికి ముందు అజామిళోపాఖ్యాన చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. భాగవతంలో ఒక అద్భుతం ఏంటంటే, మనల్ని క్రమక్రమంగా దిద్దుతూ వస్తుంది, ఒక సాధకుడిలా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది భాగవతం. అంటే ఏంటి అంటే, భాగవతం విన్నాక మన జీవితంలో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి, అనుష్ఠించడానికి కొన్ని భావాలని, కొన్ని శక్తివంతమైనటువంటి టూల్స్ని కూడా మనకి భాగవతం అందిస్తుంది. ఇప్పుడు అజామిళోపాఖ్యానంలో మనం ఒక మాట చెప్తున్నాం. హిందువులుగా మనందరం పాప పుణ్య వివేచన కలిగిన వారము. మిగతా ప్రపంచానికి మనకి ఉన్న తేడా ఏమిటి అంటే, ఏ పనైనా చేయవలసి వస్తే ఆ పనికి ఉపక్రమించే ముందు ఇది ఏమన్నా పాపమా పుణ్యమేనా, ఇంత చిన్న చెక్ చేసుకోవటం ఒక సహజమైన ప్రవృత్తిగా కలిగిన వాళ్ళం మనందరం. ఇలా చూసుకోవాలి. ఎందుకండి ఇది చేయకపోతే అంటే, హిందువు అంటేనే తను చేసిన పని వల్ల వచ్చే ఫలితాన్ని తానే అనుభవించవలసిన వాడు. మనం చెప్పుకుంటాం కదా, కర్మ సిద్ధాంతం అంటాం కదా. నేను చేసినటువంటి మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, నేనే అనుభవించాలి. ఈ జన్మలోనో ఆ పై జన్మలోనో. అసలు ఇలా పుట్టానంటేనే దానివల్ల కదా, ఇప్పుడు చేసిన కర్మల వల్ల ఇటువంటి జన్మ వచ్చింది. కాబట్టి చాలా బేసిక్ లెవెల్ చెక్ ఏమిటి అంటే, నేను చేస్తున్నది పుణ్యమేనా, పాపమేమన్నా ఉందా, ఈ చిన్న పరిశీలన చేసుకోవటం మనందరము ప్రతిక్షణము ఆలోచించుకోవాల్సినటువంటి ఒక విషయం. దీన్ని మర్చిపోం మనం. ఇది మన సహజ లక్షణం. మరి పాపము పుణ్యము అంటే ఎలాగండి తేల్చటము? ఈరోజు మనకున్న పరిస్థితి ఏంటంటే, ప్రతి చిన్న విషయాన్ని తిరిగి చెప్పుకోవాల్సిన, లేకపోతే తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి స్థితి అనేక సందర్భాల్లో కనబడుతోంది. మరి పాపం ఏది, పుణ్యం ఏది అంటే, దానికి కూడా పెద్ద కష్టమేమో, పెద్ద పెద్ద థియరీస్ ఏమో చెప్పాలా. మనవాడు చాలా సింపుల్గా మనందరికీ తెలిసిన విషయమే చెప్పారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. సింపుల్ అయ్యా, నువ్వు చేసే పని వల్ల నలుగురికి మంచి జరుగుతుంటే, నీ మంచితో పాటు అందులో నలుగురి మంచి కూడా ఉంటే అది నీకు పుణ్యాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. అంతే, ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకుని పని చేసుకోమని చెప్పారు. పాపము, పరపీడనము అవతల వ్యక్తికి జరిగే నష్టం జరిగేటువంటిది. అతన్ని కష్టపెట్టేది ఏదైనా పాపం కిందకే వస్తుంది. జాగ్రత్త పడు, అటువంటివి చేయకు. అందుకే మనవాళ్ళు కూడా చూడండి, ఎవరన్నా ఒకటి వల్ల మనకి ఏదైనా ఒక నష్టం వచ్చింది, వెంటనే ఏమంటాం? వెంటనే మనం ఏదో ప్రతీకారం తీర్చుకోవాలి అన్న స్వభావం మంది కాదు. ఇటువంటి ఆలోచనలు తర్వాత మనకు వచ్చినాయి. మనం ఏమంటామంటే, అరే వాడి పాపానికి వాడి పోతాడులేండి అని. ఏమిటి ఇందులో ఉన్న వివేకం అంటే, నేను చేసుకున్నటువంటి కర్మకి అనుగుణమైన ఫలితం జీవితంలో పొందుతున్నాను.
ఎప్పుడు ఏం చేశానో ఇప్పుడు ఈ కష్టం నాకు వచ్చింది, ఇప్పుడు తిరిగి ఫలానా వాడు కారణమని ప్రతిక్రియ మొదలు పెడితే కొత్త పాపాన్ని చుట్టుకుంటానేమో. ఎందుకు? అనుభవించటం ద్వారా పాపం పోతుంది. ఈ స్పృహని కలిగి జీవిస్తే మనం ఇప్పుడు మరి తెలియక చేస్తాం కదండి, పాపాలు ఉంటాయి కదా, వీటికి ఎలాగా? ఆ కథే మనం వివరంగా అజామేళోపాఖ్యానంలో చెప్పుకున్నాం. పాపము, దాని యొక్క లక్షణము, దాన్ని ఎలా పోగొట్టుకుంటాము, ఈ విషయాలకు సంబంధించిన చర్చంతా గత వారం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా ఈ వారము పుణ్యం యొక్క లక్షణాలు చెప్పుకుంటున్నాం. ఒక మహాపుణ్యాత్ముడిని చూడబోతున్నాము మనం ఈరోజు. దివ్యమైనటువంటి స్వభావరీత్యా విశేషమైన తపస్సులు కలిగి కూడా పరోపకారం కోసము అద్భుతమైన కార్యానికి ఉపక్రమించిన ఒక మహాత్ముడి చరిత్రని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి పుణ్యం చేయటం అన్నది మన జీవ లక్షణము. భాగవతం వింటున్నాం కాబట్టి కథతో పాటుగా ఈ విషయాల పట్ల అవగాహన కూడా మనకు ఉండటం చాలా అవసరం. మనం సహజంగా చేస్తాం. పుణ్యం చేయటానికే మన స్వభావం అటువైపే ఉంటుంది. ఉదాహరణకి మీరు గమనించినట్లయితే మనం బయట చూడండి, ఒక చిన్న వ్యాపారస్తుడు ఉంటాడు. ఏదో కూరలు అమ్ముకుంటూ ఉంటాడు, లేదా పూలు పళ్ళు ఏదో అమ్ముకుంటూ ఉంటాడు. మనం వాళ్ళ దగ్గర కొంటూ ఉంటాం. కొన్నప్పుడు మీరు ఏదో వాళ్ళ దగ్గర ఒకటి కొంటారు, ఏదో కొంత డబ్బులు ఇస్తారు, కొంటారు. అయిపోయాక చివరిలో మనం కొన్న ఆ పండో పువ్వు ఒకటో రెండో మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఇస్తాడు. మనం కొసరు అంటాం కదా. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇప్పుడంటే ఏదో కస్టమర్ సాటిస్ఫాక్షను మన కోసం చేస్తున్నాడు ఇలాంటివి అంటున్నాం, కానీ అసలు ఈ స్వభావానికి మూలము పుణ్యం చేయటం పట్ల ఉన్న శ్రద్ధ. అంటే నాకు తెలియకుండానే ఎలా తూచాను, ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉన్నాయేమో, నేను ఇవ్వగలిగిన కొంత ఎక్స్ట్రా అతనికి ఇచ్చినట్టయితే, ఒకవేళ నేను సరిగ్గా తూచినట్లయితే ఇలా ఇవ్వటం ద్వారా పుణ్యము, ఒకవేళ పాపం పొరపాటును తెలియని స్థితిలో నా తూకంలో తప్పు ఉన్నట్టయితే నేను ఇవ్వటంలో చేసిన దోషాన్ని తొలగించుకోవాలి నేను. ఇది హిందువు యొక్క జీవితాన్ని పరిశీలించవలసినటువంటి పద్ధతి. దీన్ని ఇలాగే అర్థం చేసుకుంటే మనకి లాభం. ఎందుకంటే ఇక్కడ సామాన్యమైన హిందువు కూడా పేదరికం ఉన్నా కష్టం ఉన్నా కూడా తన పరిధిలో తాను ఉంటున్నాడు, చట్టాన్ని అతిక్రమించటం లేదు. ఇవాళ తిండికి గతి లేని స్థితిలో ఉన్నవాడు బయట 3 మంది ఉన్నారు. ఈరోజు మనం అనేక సౌకర్యాలు అనుభవిస్తున్నాం. వీటన్నిటి మధ్య తిరుగుతూ కూడా ఒల్లే నేను ఇప్పుడు ఏం చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఈ లక్షణం ఉన్నది ఈ దేశంలో. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే పాపము అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరి దగ్గర అన్ని భాషల్లో ఉంది. ఇంగ్లీష్లో పాపాన్ని మనం సిన్ అంటాం. అసలు మనం పాపాత్ములం అన్న సిద్ధాంతం ఉన్న మతం కూడా చూసాం. మనం సిన్నర్స్, మనం అందరం పాపులము. కానీ మనం అలా అంటావా? మనకి పుణ్యం అన్న మాట ఉంది. ఇంగ్లీష్లో పుణ్యాన్ని ఏమంటారో చెప్పండి. ఏదో తర్వాత మనకి వాడుకలో ఏదో చెప్పాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మెరిట్ అన్న మాటను అప్పుడప్పుడు మనం పుణ్యానికి బదులుగా వాడుతుంటాం, కానీ మెరిట్ అన్నది పుణ్యానికి సంబంధించిన విషయంగా విశేషంగా వాళ్ళే చెప్పాలి. కాబట్టి పాపానికి పర్యాయ పదంగా అక్కడ పదం ఉంది, కానీ పుణ్యం చేయటం అన్నది వారి ఆలోచనలోనే లేదు. ఏదైనా సంథింగ్ నేను ఇవ్వగలిగింది ఇవ్వాలి, ఆ ఎక్స్ట్రా పంచుకోవాలి. ఇది మౌలికమైన యజ్ఞ భావన. ఎంతసేపు దీని మీద ఎందుకు మాట్లాడుతున్నామంటే, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఎవరో బిల్ గేట్స్ లేకపోతే ఎవరో ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఏదో 50,000 కోట్లు ఇచ్చేసాడండి, తాతలు తోమంటాం. ఈ సమాజంలో సామాన్యుడు చేస్తున్నాడు ఆ పనిని. తనకున్న రూపాయలు ఒక 10 పైసలు ఇస్తున్నాడు. ఇవ్వటం అన్నదే యజ్ఞ భావన. ఇదన్నమమా, ఇది నాది కాదు. నేను ఏ సమాజం నుంచి ఏ ఈశ్వరుడి దయ వల్ల దాన్ని పొందాను, దాన్ని తిరిగి నేను ఇవ్వటం ద్వారా కృతజ్ఞతని ఆవిష్కరిస్తాను, పుణ్యాన్ని చేసుకుంటాను. ఇది మనందరం బాగా గుర్తుపెట్టుకుని పాటించవలసిన అంశమని పెద్దలు మనకి ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇవ్వాలి, ఇవ్వటమే హిందుత్వము, ఇవ్వటమే సనాతనము.
వీలున్నంత చేయగలిగినంత, ఎక్కడ ఎంత కుదిరితే అంత, ఎంత ఇచ్చామన్నది కాదు అక్కడ, మన శక్తికి తోచినంత, మన బుద్ధికి తోచినంత ఇచ్చామా లేదా, ఇది సామాన్య హిందువు యొక్క స్వభావం. ఆ మధ్య ఐఎంసిటిఎఫ్ అనే ఆర్గనైజేషన్ వారు లెక్క కట్టి చెప్పారు, భారతదేశంలో ప్రతి సంవత్సరము సుమారుగా 50,000 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంచుమించు లెక్క అటు ఇటుగా. నిజమా? నిజమే. మనకి తెలియకుండా అనేక చోట్ల అన్నదానానికి సాయం చేస్తాము, ఊళ్ళో జరిగేటువంటి ఒక ధార్మిక కార్యక్రమానికి కొంత మనకి తోచింది ఇస్తూ ఉంటాము. వీటన్నిటినీ లెక్క కట్టి కనుక చూస్తే ఇదిగో ఇంత పెద్ద మొత్తం ఉన్నది. కాబట్టి మన దేశంలో సేవ లేదు, మనం చేయటం లేదు అనటానికి లేదు. స్వభావరీత్యా ఇచ్చేటువంటి లక్షణం మన దగ్గర ఉంది, అది ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే మనం. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక దాతృత్వ లక్షణాన్ని పుణ్యముగా చెప్పారు. ఇప్పుడు ఇంత ప్రియాంబులు ఎందుకు చెప్పుకున్నామంటే, రాబోయే కథలో మనకు ఒక అద్భుతమైన బోధ కనబడుతోంది. అదేమిటి చూద్దాం. గత వారం మనం వృత్రాసుర జనన గాథ చెప్పుకున్నాం. వచ్చాడు ఇంద్రుడు తన గురువుగా ఉన్నటువంటి విశ్వరూపుణ్ణి ఒకానొక పరిస్థితుల్లో సంహరించవలసి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలన్నీ చాలా విశేషంగా మనం గత వారం చెప్పుకున్నాం. అయితే కొడుకుని ఇంద్రుడు సంహరించాడంటే ఆ పుత్ర శోకాన్ని తట్టుకోలేని త్వష్ట ప్రజాపతి ఒక భయంకరమైన హోమం చేసి ఒక కృత్యాన్ని సృష్టించాడు. ఒక మహాశక్తిని ఆ అగ్ని ఆ హోమగుండంలోంచి సృష్టించాడు. అలా బయటకు వచ్చిన వాడు వృత్రాసురుడు. అతడు అయితే మనం అక్కడ ఒక మాట చెప్పుకున్నాం, వృత్రాసురుడిని ఆ సృజించే క్షణంలోనే స్వరలోపం వల్ల ఆ మంత్రంలో చిన్నపాటి భేదం వచ్చి ఇంద్రుడి శత్రువు వర్ధిల్లుగాక అన్న స్థితి నుంచి ఇంద్రుని శత్రువు నశించునుగాక అన్న అర్థం వచ్చేలా ఆ వివరంలోకి ఇప్పుడు మనం ఇక్కడ వెళ్తుంది. గత వారం ఆ విషయం కూడా చెప్పాను నేను. ఇంచుమించు ఇటువంటి సందర్భం ఒకటి జరిగింది. అటువంటి స్థితిలో వృత్రాసురుడు జన్మించాడు. ఇప్పుడు ఏమైంది, వృత్రాసురుడిని చూడగానే బెదిరిపోయారు దేవతలందరూ. వారికి అర్థమైపోయింది, హోమగుండంలోంచి వచ్చాడంటే కేవలం ఏదో రాక్షస బలంతో వచ్చినవాడు కాదు. అటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తితో ఉన్న వృత్రాసురుడిని చూసి భయపడి వాళ్ళు నారాయణుడి దగ్గరికి పరిగెత్తారు. ఆయన దర్శనం ఇచ్చాడు. వీళ్ళు ప్రార్థించగానే ఆయన అన్నాడు, దీనికి ఒక పరిష్కారం ఉంది. దధీచి అనే ఒక మహర్షి ఉన్నాడు, ఆయన శరీరంలో ఉన్న ఎముకలకి విశేషమైన బలం ఉంది, వెళ్ళి ఆయన ప్రార్థించండి, ఆయన మీకు తన ఎముకల్ని ఇచ్చినట్టయితే దాంతో ఆయుధం తయారు చేస్తే దాంతో తెచ్చుకుంటాడు. వృత్రాసురుడు సలహా చెప్పాడు. చిత్రంగా లేదు? ఈ సలహా చెప్పిన వాడు విష్ణువు. ఆ మాత్రం వృత్రాసురుడిని ఆయన ఆపలేడు. అంటే నారాయణుని యొక్క ఒక అద్భుతమైన లీల ప్రారంభం కాబోతోంది. నారాయణ లీల అంటే ఒకేసారి అనేక ప్రయోజనాలను సాధిస్తాడు ఆయన. ఇప్పుడు ఒక ఋషి యొక్క వైభవాన్ని మనకి ప్రకటించబోతున్నాడు, దేవతలకు ఒక పాఠం చెప్పబోతున్నాడు, వృత్రాసురుడి యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని మనకు పరిచయం చేయబోతున్నాడు. ఇన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ సలహా ఇచ్చాడు. వినగానే కొంచెం చిత్రంగానే అనిపించింది దేవతలకి. అయితే వారికి ఉన్న భయంలో ఇంకా ఆలోచించే అవకాశం లేదు, వారికి పరిగెత్తారు, వెళ్ళారు. మహాత్ముడు మహాతపస్సంపన్నుడైనటువంటి దధీచి ఆశ్రమానికి వెళ్ళారు. నమస్కరించారు. ఆయన కడు తెరిచి చూశాడు. ఏంది ఆయన ఇలా వచ్చారు ఇదంతా అని అడిగాడు. వీళ్ళు భయపడుతూనే ఒక మాట చెప్తారు మహర్షి, మహా కష్టం దాపురించింది, సామాన్యం కాదు. వృత్రాసురుడు అనే పేరు మీద ఒక మహాశక్తి ఉద్భవించింది. అతడు ఇంద్రుడిని సంహరించడానికి వస్తున్నాడు, ఇప్పుడు ఆయన్ని కాపాడుకోవాలి. కాబట్టి నువ్వు దయతలిచి మా మీద అనుగ్రహంతో నీ శరీరంలో ఉన్న ఎముకని మాత్రం ఆ వెన్నెముక్క కావాలి మాకు అని అడిగాడు. విన్నాడు. ఏం అడుగుతున్నారో తెలుస్తూనే ఉంది. ఏమంటున్నారు, శరీరంలో ఎముక తీసివ్వటానికి ఇదేమన్నా పక్కన ఒక వస్తువు ఇవ్వటానికి? ఇంట్లో ఉన్నది కాదు, ఒంట్లో ఉన్నది.
ఇవ్వటం అంటే త్యాగమే. ఇక తర్వాత తాను మిగలటం. ఆ విషయం విన్నాక కూడా దధీచి ఏమి చెల్లించలేదు. పైపెచ్చు ఒక మాట ముందుగా అన్నాడు. మీరు ఏమడుగుతున్నారు మీకు తెలుస్తోందా? ఇలా అడుగుతారా ఎవరన్నా? వచ్చి ఏ శరీరంని నేను ఉపాధిగా చేసుకుని తపస్సులు ఆచరించుకుంటున్నానో అటువంటి శరీరాన్ని త్యజించబట్టున్నారు మీరు. ఎవరన్నా ఇలా చేస్తారా అని అడిగాడు దధీచి దేవతల్ని. అప్పటికే దేవతలకి సిగ్గుతో తల కొట్టినంత పని అయింది. ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుందని వాళ్ళకు కూడా తెలుసు కదా. కానీ ఏం చేస్తారు? అదే చెప్పారు. మహర్షి, మాకు వేరే దారి లేదయ్యా, నీవు మాకు ఈ సాయం చేసి తీరాలి. ఇప్పుడు ఆ వృత్రాసురుడిని ఆపాల్సిన స్థితి ఉన్నది, నువ్వు మాకు సాయం చెయ్యి అని అడిగారు. ఆయన మహర్షి. మహర్షి అంటేనే ఇంద్రియాలకు అతీతమైన స్థితిని తన తపస్సు ద్వారా సాధించినవాడు. తానీ శరీరము కాదని తెలిసినవాడు. శరీరంలో ఉంటున్నవాడు. మనం కూడా ఉంటున్నాం. కానీ శరీరంలోంచి సునాయాసంగా సులభంగా బయటికి వెళ్ళిపోగలిగినటువంటి తపస్సంపన్నుడు ఆయన. అది కేవలం తపస్సుల ద్వారా సాధించుకోవాలి. బాడీతో ఒక డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఆయన వీళ్ళు అడిగింది విన్నాడు. ఇప్పుడు తాను శరీరాన్ని ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పటిదాకా తను చేసుకున్న తపస్సు ఏమో ఆ లెక్క ఎవరు చెప్తారు? ఇవ్వకుండా ఉంటే ఒక్క నిమిషం ఆలోచించాడు. సరి అయినటువంటి మార్గంలో సాగింది ఆయన ఆలోచన. ఈ శరీరము శాశ్వతమా? ఇప్పుడు కాపాడుతున్నాను. ఇప్పుడు వీళ్ళు అడిగారు, ఇవ్వలేదు. నా శరీరం నా ఇష్టం, ఇవ్వనన్నాను. ఈ శరీరం మిగులుతుందా? వాళ్ళ కాకపోతే రేపైనా పడిపోయేదే. అయితే ఈరోజు లోకోపకారం చెయ్యటానికి నాకు ఒక అవకాశము. ఇందాక మనం చెప్పుకున్న ఇంట్రడక్షన్ అంతా ఎందుకోసం అంటే, మౌలికంగా హిందువు యొక్క స్వభావమే ఇలా ఉంటే మహర్షి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది? తాను ఇవ్వగలిగిన ఒక సిచ్యువేషన్ వస్తే వెనకాడతాడా? త్యాగైనేకే అమృతత్వ మానసం. త్యాగము అన్నిటికన్నా ఉత్కృష్టమైన స్థితిని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుందని చెప్తున్న ధర్మం మనది. త్యాగభావనే యజ్ఞభావన. కాబట్టి త్యాగము జీవితానికి అత్యున్నతమైనటువంటి ఒక సాధనగా తెలిసినవాడు కాబట్టి ఆయన వెంటనే యోగ స్థితిలో, యోగ మార్గంలో తన శరీరాన్ని తాను త్యజించి ఊర్ధ్వలోకాలకు చేరాడు. అసలు దధీచి శరీరంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు దధీచిని అడిగారు? ఇది కూడా తెలుసుకోవాలి కదా మనం. ఇంతకుముందు దేవేంద్రుడు విశ్వరూపుణ్ణి ఆశ్రయించినప్పుడు అక్కడ మనం నారాయణ కవచం యొక్క విశేషాన్ని చెప్పుకున్నాం. మహాద్భుతమైనటువంటి మంత్రరాజం. అటువంటి దివ్యమైనటువంటి నారాయణ కవచాన్ని ఉపాసన చేసిన వాడు మన దధీచి మహర్షి. ఉపాసన అంటే శరీరము మంత్రమయమైపోతుందని చెప్తున్నారు పెద్దలు. మహాత్ములు మనకి గొప్ప కథ కూడా చెప్తారు. ఆయన శివపంచాక్షరి చేస్తున్నట్టు లక్షల్లో జపం చేశాడు. ఆయన నిద్రపోతుంటే ఆయన శరీరం నుంచి శివపంచాక్షరి వినిపిస్తూ ఉండేది అని చెప్పారు. అంటే శరీరం అంతా మంత్రమయమైపోతుంది. నారాయణ కవచాన్ని ఉపాసన చేసిన వాడు కాబట్టి అది ఆయన అస్థిలో, ఎముకల్లో అన్నింటిలో చేరటం వల్ల విశేషమైనటువంటి ఒక శక్తివంతమైన శరీరం అయిపోయింది ఆయనది. మంత్రమయమైన శరీరం అయింది. ఇప్పుడు మంత్రంతో చేసేదే అస్త్రము. అస్త్రం అంటే మంత్రాన్ని, ఆయుధాన్ని కలిపేది. ఇప్పుడు కాబట్టి ఈ శరీరంలోంచి వచ్చిన ఎముకని మంత్రించి ప్రయోగించడానికి సంబంధించిన సందర్భం ఇది. కాబట్టి ఆయన తన శరీరాన్ని త్యాగం చేశాడు. దధీచి భారతీయ సనాతన ధర్మంలో త్యాగానికి ప్రతీక. తన శరీరాన్ని పరుల కోసము, అది దేవతలే కావచ్చు, ఎవరికైనా కావచ్చు, తరువాత తనకేం దక్కుతుందో తెలియదు కాబట్టి వీటి ఆలోచన లేకుండా తనకి పరోపకారము చేసే సందర్భం వచ్చింది, దీన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను
అనేటువంటి ఒక లక్షణంతో దధీచి దీన్ని ఛాలెంజ్ చేశాడు. తన శరీరాన్ని త్యజించాడు. అత్యద్భుతమైన కార్యాన్ని చూస్తున్నారు దేవతలు. ఆశ్చర్యపోయారు, నమస్కరించారు. దధీచి శరీరంలోంచి ఆ ఎముకని బయటకు తీసుకున్నారు, వెన్నెముకని బయటకు తీసుకున్నారు. వెంటనే తీసుకువెళ్ళారు, మన విశ్వకర్మ దగ్గరికి ఇచ్చారు. ఆయన దాన్ని వాడి విశేషమైనటువంటి ఆయుధాన్ని తయారు చేశాడు. అదే మనం దేవేంద్రుడి చేతిలో ఉందని చెప్పుకుంటున్న వజ్రాయుధము. ఆ వజ్రాయుధం ఏమి? దధీచి శరీరంలోంచి వచ్చినటువంటి ఒక ఎముక. అట్లా వచ్చింది. అట్లా దాన్ని పట్టుకున్నాడు. అది బయలుదేరాడు. ఇప్పుడు ఇంకా యుద్ధానికి బయలుదేరారు. ఇక్కడ నుంచి మనం అనేక సార్లు అనేక యుద్ధాలు చూసాం. ఎన్ని విన్నాం మనం? రామాయణం అంతా చెప్పుకున్నాము. సామాన్యం కాదు. రామరావణ యుద్ధమే విశేషం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక చిత్రమైనటువంటి యుద్ధం జరుగుతోంది. దేవాసుర సంగ్రామం మొదలైంది. దేవతల వైపు నుంచి ఇంద్రుడి నాయకత్వము, వృత్రాసురుడి నాయకత్వంలో రాక్షసులు విశేషమైనటువంటి యుద్ధం చేశారు. సామాన్యం కాదు. దానికి వృత్రాసురుడి యొక్క శక్తి సామాన్యం కాదు. మంత్రమయమైనటువంటి ఆ క్రియలోంచి వచ్చినవాడు కాబట్టి మహాద్భుతమైన శక్తి కలిగి ఉన్నాడు. దేవతలందరినీ ఎదిరించి పోరాడుతున్నాడు. దేవతల యొక్క శక్తి సన్నగిల్లిపోతోంది. విశేషమైనటువంటి యుద్ధం చేశాడు వృత్రాసురుడు. చాలాసేపు సాగింది. ఒక భయంకరమైన యుద్ధము అక్కడ దేవాసుర సంగ్రామం చెప్పబడుతోంది. చివరికి ఏ స్థితికి వచ్చిందంటే ఇక వేరే దారి లేదని తెలిసింది. తను తెచ్చుకున్నటువంటి వజ్రాయుధాన్ని బయటికి తీయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ దధీచి మహర్షి యొక్క అస్థితోటే, ఆ ఎముకలతో తయారైనటువంటి వజ్రాయుధాన్ని బయటికి తీశాడు దేవేంద్రుడు. వెళ్ళి తారకాసురుడు వృత్రాసురుడి ముందు నిలబడ్డాడు. ఎదురకుండా అగ్ని జ్వాలల్లా ఉన్నాడు వృత్రాసురుడు. ప్రకాశిస్తూ కనబడ్డాడు. మహాకాయుడు అతను నిలబడ్డాడు. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అది. ఆయుధాలు ఢీకుంటున్న శబ్దాలు, రథాల గర్జనలు, గజాలు, అరుపులు, కేకలు, బీభత్సంగా ఉంది ఆ వాతావరణం అంతా. ఇప్పుడు ఇటువంటి స్థితిలో ఇంత భయంకరమైన స్థితి గురించి చెప్తూ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇంత రణరంగం మధ్య వృత్రాసురుని యొక్క హృదయంలో ప్రశాంతత నెలకొని ఉంది. యుద్ధానికే వచ్చాడు, నిలబడి ఉన్నాడు అంటున్నాడు ఇంద్రుడితోటి. ఇంద్ర, నువ్వు వజ్రాయుధాన్ని సంపాదించుకున్నావు. దేనికోసం అంటే నన్ను సంహరించడం కోసమే. ఇప్పటిదాకా మనం యుద్ధం చేశాము, చేసింది చాలు. నువ్వు ఎదురు చూస్తున్న సమయం వస్తోంది, వజ్రాయుధాన్ని ప్రయోగించు అన్నాడు. వృత్రాసురుడి మాటలు విన్న దేవేంద్రుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. ఎందుకంటే వృత్రాసురుడి మాటల్లో ద్వేషం లేదు, కోపం లేదు, భయం లేదు, ఒక స్థిరత్వం ఉంది, ఒక శాంతి లోపల ఉన్నదన్న సూచనగా చాలా గంభీరమైనటువంటి ఈ మాటలు మాట్లాడాడు వృత్రాసురుడు. ఆశ్చర్యపోతున్నాడు, వింటున్నాడు. వృత్రాసురుడు అంటున్నాడు, ఇంద్ర, జయం అపజయం, జీవితం మరణం, ఇవన్నీ మన చేతిలో ఉండవు కదా. ఇవి కాలానికి లోబడి ఉంటాయి. కాలమే ఈశ్వరుడు. కాబట్టి మనం కేవలం మన కర్తవ్యాన్ని చెయ్యాల్సిన పాత్రలమే. నువ్వైనా అంతే, నేనైనా అంతే అన్నాడు. అంటూ చేతిలో ఉన్న ఆయుధాన్ని తీసుకుని ముందుకేసి చెప్తున్నాడు, నువ్వు రాజువి. ఆ స్వభావాన్ని ప్రదర్శించాల్సిన సమయం. యుద్ధంలో వెనుకడుగు వేయకు. నేను నీ ముందుకొచ్చి నిలబడ్డ క్షణంలో ఆలస్యం చేయకుండా నీ చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని ప్రయోగించు అన్నాడు. చూస్తున్న ఇంద్రుడు విచలితుడయ్యాడు. ఏంటి ఇతడేమిటి, స్వభావం ఏమిటి, ఆ మాట్లాడుతున్న మాటలేమిటి? ఇతడు అసుర శక్తి అనుకోవాలా, ఒక యోగి అనుకోవాలా?
ఇతని మాటలు బ్రహ్మజ్ఞానంతో నిండి ఉన్నాయి. అసలు ఒక రాక్షసుడిలా కనబడుతున్న ఇతడికి ఇలాంటి భక్తి ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తున్నాడు ఇంద్రుడు. ఈలోగా వృత్రాసురుడు ఒక్కసారి ఆకాశం వంక చూశాడు, ప్రార్థన చేస్తున్నాడు. స్వామి, ఓ హరి, నాకు స్వర్గం అక్కర్లేదు, బ్రహ్మలోకం అవసరం లేదు, యోగ సిద్ధులు, మోక్షము ఇవేమీ నాకు వద్దయ్యా అంటుంటే వృత్రాసురుడి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. స్వామి, నాకు కావలసినది ఒక్కటే, జన్మ జన్మలలో నీ పాదాన్ని ఆశ్రయించే బుద్ధి నాకివ్వు, నీ పాదసేవని అనుగ్రహించు. ఎలా ఒక పిల్ల పక్షి తన తల్లి కోసం ఎదురు చూస్తోందో, ఎలా ఒక దూడ తల్లి వద్దకు పరుగు తీయాలని ఆశగా ఎదురు చూస్తుంది, అలా నా మనస్సు నీ దగ్గరికి రావటం కోసం ఎదురు చూస్తోందయ్యా, నిరంతరము నీ సేవ కోసం తప్పిస్తోంది అని ఆకాశంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధ రంగంలో నిలబడి శత్రువైన ఇంద్రుడి ముందు నిలబడి వృత్రాసురుడు ఆశ్చర్యంతో చూస్తూ ఇంద్రుడు అన్నాడు, వృత్రాసురా, నీ మాటలు మామూలువి కావయ్యా, నువ్వు సామాన్యుడు కాదు, నీ హృదయము మహాభక్తుడి యొక్క హృదయం, నా కళ్ళ ముందు నేను చూస్తున్న అద్భుతాన్ని నువ్వు అన్నాడు. అంటే వృత్రాసురుడు చిరునవ్వుతో అన్నాడు, మహేంద్ర, ఆశ్చర్యం దేనికయ్యా, నేను నీకు రాక్షసుల్లా కనబడుతున్నాను, శరీరం అలా ఉంది, కానీ నా ఆత్మ భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నది. నేను ఆయన సేవ కోసమే ఎదురు చూస్తున్నవాడిని. కాబట్టి యుద్ధం చేయి, నీ ధర్మము నువ్వు నిర్వర్తించు, నీ చేతిలో నాకు మరణము తప్పనిసరి. ఆ విషయం నాకు తెలుసయ్యా. నువ్వు ఎందుకోసం దధీచిని ఆశ్రయించావో, ఏమి పొందినా ముందు నిల్చున్నావో, నీ ధైర్యం ఏమిటో అన్నీ తెలుసు. నేను పుట్టటానికి ముందే నాకు మరణం ఉన్నదన్న విషయం నా జనన సమయంలో జరిగిన పొరపాటు వల్లే నాకు తెలిసిపోయింది. పైగా ఏ స్వామిని చేరటానికి నేను నిరంతరం తపిస్తున్నానో ఆ నారాయణుని యొక్క శాసనము నేను నీ చేతిలో మరణించాలన్నది. దధీచి యొక్క ఎముకని తెచ్చి ఆయుధముగా చేసిన మరుక్షణము నా చావు నీ చేతిలో ఉన్నదని నిశ్చయమైంది నారాయణుని యొక్క వాక్కది. కాబట్టి ఇంక నువ్వు ఆలోచన చేయకు, నా స్వామి ఏది చెప్పాడో అది జరుగుతుంది. నారాయణుని యొక్క శరణు పొందిన వాడిని నువ్వు గెలుస్తావు. కాబట్టి ఆలోచన చేయకు, వజ్రాయుధాన్ని ప్రయోగించని చెప్పాడు. ఒక పక్కన ఇంద్రుడి యొక్క మనసు విచలితం అయిపోయింది. అయినా సరే ధైర్యం తెచ్చుకున్నాడు. వజ్రాయుధాన్ని బయటికి తీసి మంత్రించి ప్రయోగించాడు. ముందు వృత్రాసురుడు దాని ముందు నిలబడి యుద్ధం చేయడానికి ఉత్సాహంతో ముందుకు వచ్చాడు. కొంతసేపు కొద్ది క్షణాల పాటు దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశాడు. కానీ వజ్రాయుధం తన పని తాను చేసింది. మన యొక్క శిరస్సును ఖండించింది వజ్రాయుధము. నేలపై పడిపోతూ చివరిసారిగా అన్నాడు, స్వామి, వచ్చేస్తున్నా, నన్ను ఆదుకోవయ్యా, నీ దగ్గరికి వచ్చేటువంటి ఈ క్షణం నీ మీదే నా మనసుందేలా నన్ను అనుగ్రహించు అన్నాడు. అతడి ముఖంలో భయం లేదు, కేవలం ఒక ప్రశాంతమైన స్థితి, ఆనందమైనటువంటి స్థితిలో అతడు శరీరాన్ని ఆ యుద్ధరంగంలో వదిలిపెట్టేశాడు. వృత్రాసురుడు దివ్యమైనటువంటి శ్రీహరి సన్నిధికి చేరిపోయాడు. అతడు ఇంద్రుడు అనుకున్నాడు, ఏం భాగ్యమయ్యా, ఈ రోజు నేను ఒక రాక్షసుడు, ఒక అసురుణ్ణి కాదు చంపింది, ఒక మహాభక్తుణ్ణి దర్శించాను అనుకున్నాడు. ఇటువంటి ఒక మహా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాన్ని శ్రీ మహావిష్ణువు రూపకల్పన చేశాడు. వృత్రాసురుడి యొక్క వ్యక్తిత్వము, అతడి భక్తి, చివరి క్షణం దాకా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. తన మరణము తప్పదని తెలిసి ఎవరి చేతిలో తనకి చావు ఉన్నదో
ఎవరిని తాను ఆశ్రయించాడో అతడి వరాన్నే పొందొచ్చాడు. ఇన్ని విషయాలు తెలిసి కూడా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. అతడి చేతిలో మరణము తప్పనిసరి అయితే వచ్చునుగాక. ఇది భారతీయుల యొక్క సహజ స్వభావం. ఇది ఎప్పుడో వృత్రాసురుడు అంటున్నాము. చరిత్రలో చూస్తే ఎంతో మంది మహావీరులు, రాజులు లక్షల సైన్యంలో శత్రుమోకలు ఉంటే వందల వేల సైన్యంతో మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తాం, విజయమో వీరస్వర్గమో అని ఈ దేశాన్ని కాపాడటం కోసం ప్రాణాలు ఇచ్చారే, వీరందరూ ఒకే కోవకు చెందినవారు, మహాత్ములు. భారతదేశం యొక్క చరిత్ర ఇటువంటి వీరుల యొక్క చరిత్ర. గెలుపొస్తేనే మేము యుద్ధం చేస్తామన్న ప్రసక్తే లేదు. ధర్మ రక్షణ, తన ధర్మం తాను చేయాలి. తాను దేనికోసం పుట్టాడో ఆ పని చేశాడు. విజయము వీరస్వర్గము. ఇది వృత్రాసురుడి దగ్గర మనకి కనిపించవలసినటువంటి, మనం చూడవలసినటువంటి పద్ధతి. అటు దధీచి యొక్క గొప్పతనాన్ని మహావిష్ణువు నిరూపణ చేశాడు. ఋషులంటే అది. భారతీయ జీవనం అంతా ఋషులు ఇచ్చినటువంటి మార్గమే, యోగులు సాగిన మార్గం ఇది. మహాత్ములు వాళ్ళు నడిచి చూపించారు. ఏదో ఒక థీరీ చెప్పటం కాకుండా ఆచరించి వాళ్ళ జీవితంలో ఇలా బతకచ్చు అని నిరూపణ చేసినటువంటి వారు మహర్షులు. అటువంటి మహర్షుల్లో అగ్ర స్థాయికి చెందినటువంటి వాడు దధీచి. ఆయన కథని చెప్పాడు. పుణ్యం చేసుకోవాలన్న లక్షణము దీనికి సంబంధించిన బోధ కూడా ఉంది. వృత్రాసుడి యొక్క వృత్తాంతము కూడా ఒక మహాభక్తుడి యొక్క కథని, ధర్మము చేయటం కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడనటువంటి ఒక అద్భుతమైన కథని మనకి భాగవతం పరిచయం చేసింది. ఈ కథని వింటున్నాడు పరీక్షిత్ మహారాజు. సందేహం వచ్చింది. ఎదుర్కొన్నా ఉన్న శుకుడిని అడిగాడు, మహర్షి, నాకు గొప్ప సందేహం వస్తుందయ్యా. వృత్రాసురుడు ఇంతటి భక్తుడు ఎలా అయ్యాడు? అతని మాటలు చూస్తే మహాభక్తుడిగా మాట్లాడుతున్నాడు. యుద్ధ రంగంలో భగవంతుడిని స్మరిస్తూ మోక్షాన్ని కూడా తృణప్రాయంగా చూశాడు. ఇదంతా ఎలా సాధ్యపడింది? దీని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి? నేను వినటానికి అర్హుణ్ణి అని నీకు అనిపిస్తే అతడి కథ కూడా నాకు చెప్పు అని అడిగాడు పరీక్షిత్ మహారాజు శుకుణ్ణి. శుక మహర్షి సంతోషించాడు. ఇది కదా ప్రశ్న, ఇలా కదా అడగాలి. అందుకే ఆయన సంతోషించాడు. రాజా, సరిగ్గా అడిగావు. ఈ ప్రశ్న సరి అయింది. భక్తుల యొక్క చరిత్రలు తెలుసుకోవాలన్న ఆసక్తి మోక్షానికి మార్గం చూపిస్తుంది. చెప్తా విను. వృత్రాసురుడు ఈ జన్మలో రాక్షస రూపంతో కనిపిస్తున్నాడు. అతను సాధారణమైనటువంటి వాడు కాదు. అతను గత జన్మలో ఒక మహారాజు, చిత్రకేతు అనేటువంటి ఒక భగవద్భక్తుడు అని మొదలుపెట్టాడు. పరీక్షిత్తుకి భక్తుల కథలు వినటం అంటే ఆసక్తి కదా. ముందుకు వారి వింటున్నాడు. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. చిత్రకేతు మహారాజా, అతను వృత్రాసురుడు ఎలా అయ్యాడు నాకు వివరంగా చెప్పని అడిగాడు. మొదలు పెడుతున్నాడు శుకుడు. వృత్రాసురుని యొక్క పూర్వజన్మ కథ మనము ఒక్కసారి ఆగి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, జన్మ పరంపరల మీద విశ్వాసమున్నది. ఇది హిందువులుగా మనందరం ముందు నిశ్చయించుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముతాను, సనాతన ధర్మంలో చెప్పినటువంటి పూజలు చేస్తాను, అనుష్ఠానాలు, తపస్సులు చేస్తాను, అంతవరకు బాగానే ఉంది. కానీ చిత్రంగా చాలా మంది నేను పూర్వజన్మలను నమ్మనండి అంటాడు. ఈ మాటకు అర్థం ఏమిటి? పూర్వజన్మని నమ్మకపోతే సనాతన ధర్మమే లేదు. పూర్వజన్మ అనేది నమ్మకాలకు సంబంధించిన విషయం కాదు. ఈ జీవుడి యొక్క ప్రయాణము జన్మల మీద సాగుతోంది కాబట్టే పాపపుణ్యాల వివేచన, కర్మ సిద్ధాంతము, ఇన్ని సాధనలు, ఉపాసనలు అవసరమయ్యాయి. కాబట్టి ఇంత బేసిక్ లెవెల్ క్లారిటీ మనకి ఉండవలసిన అవసరం చాలా ఉంది కదా.
జన్మ పరంపరల మీద మనందరికీ ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ జన్మలో ఇప్పుడున్నాను, ఇంకటి ముందు జన్మలో ఎలా ఉన్నానో, రాబోయే జన్మ ఎలా ఉంటానో తెలీదు. కాబట్టి నా దృష్టి ఈ జన్మ పరంపరల మీద సాగుతున్న ప్రయాణానికి చేసుకోవలసిన విషయము, దీని మీద మనసు పెట్టాను నేను. ఇదే భాగవతం చెప్తున్న ప్రధానమైన అంశం. అందుకే మనకి ముఖ్యమైన ఏ వృత్తాంతం చెప్తున్నా ఈ జన్మ, గత జన్మ, రాబోయే జన్మ అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు శుక మహర్షి. ఈ జన్మల మీద సాగుతున్న జీవుడి ప్రయాణాన్ని కనుక మనం సరిగ్గా గమనించుకున్నట్టయితే, అర్థం చేసుకున్నట్టయితే, మనం ఈ జన్మలో ప్రవర్తించవలసినటువంటి తీరు మారిపోతుంది. ఈ శరీరంలో ఇది టెంపరీ స్టే. ఎప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుందో, ఎప్పుడు ఈ శరీరాన్ని వెకేట్ చేయాల్సి వస్తుందో మనకెవరికీ తెలియదు. తరువాత వేరే జన్మలోకి వెళ్ళవలసి ఉంటుంది. దానికి తగ్గ ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ భాగవతంలో మనం ఆలోచించుకుంటూ ముందుకు సాగాలి. కాబట్టి దాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాం. వృత్రాసుని యొక్క పూర్వజన్మ కథ చెప్తున్నాడు. చిత్రకేతు మహారాజు శూరసేన దేశం అనేది ఒకటి ఉందయా. ఆ దేశాన్ని పాలిస్తున్నవాడు చిత్రకేతు. మహాధర్మపరుడు, ప్రజలను ప్రేమతో పాలించేవాడు, అన్ని సంలక్షణాలు ఉన్నవాడు. అయితే అతడి జీవితంలో అతడికి ఒక లోటు ఉంది. అతడికి సంతానం లేదు. మహారాజు కాబట్టి భార్యలు ఉన్నారు, అనేక మంది భార్యలు ఉన్నప్పటికీ ఎవరికీ సంతానం కలగలేదు. ఎప్పుడైతే సంతానం లేదో రాజు దుఃఖాక్రాంతుడయ్యాడు. బాధపడుతున్నాడు. మనసులో ఆ వేదన ఉన్నదే ఉంది. ఒకరోజు బాధపడుతున్నాడు. సంపద ఉంది, రాజ్యం ఉంది, వారసుడు లేదు నాకు, నా జీవితం అసంపూర్ణంగా అనిపిస్తోంది అంటున్నాడు. ఇలా ఆలోచిస్తున్న క్షణంలో అక్కడికి అంగిరస మహర్షి వచ్చాడు. ఇతని పుణ్యము ఎందుకు మహాత్ములు ఊరకరారు మహాత్ములు చెప్పారు కదా పెద్దలు. ఇతని పుణ్యం పండింది. ఆయన వచ్చేదకుండా నిలబడ్డాడు, నమస్కరించాడు. వస్తే ఏమయ్యా ఇట్లా ఉన్నావు అని అడిగారు మహర్షి. రాజుగారి చూడు మొహంలో కొంత ఉన్న ఈ బాధను పసిగట్టినట్టున్నారు. ఆయన మాట అడిగాడు. అడిగితే మహర్షి, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు సంపద ఉంది, అన్ని అన్ని మంచి రాజ్యము, ప్రజలు అన్నీ బాగున్నాయి, కానీ ఒక్కటే లేదయ్యా, నాకు సంతానం లేదు. ఈ లోటు లోపల నుంచి నన్ను కాల్చేస్తోంది, దయించు నాకు ఉపాయం చెప్పండి. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా వినాలి. మహర్షికి ఎంతసేపు ఆయన అనుగ్రహించదలుచుకుంటే క్షణంలో ఇవ్వగలరు. కానీ మహర్షి కొద్దిసేపు మౌనంగా ఉండి, రాజా, ఈ ప్రపంచంలో సుఖము దుఃఖము ఇవన్నీ తాత్కాలికమని నీకు తెలీదా? నువ్వు కూడా చదువుకున్నవాడివి, ధర్మాత్ముడివి, పండితుడివి కదా. నువ్వు కోరుతున్నది దుఃఖ కారణం కూడా కావచ్చు కదా అన్నాడు. అంటే ఈయనన్నాడు, అదేమిటి మహర్షి, సంతానం దుఃఖ కారణం ఎలా అవుతుంది? కాబట్టి నేను కోరుతున్నది సంతానం కావాలంటాను, ఇందులో తప్పేముంది అన్నాడు. అంటే అంగిరస మహర్షి ఒక మాట చెప్పాడు. నాయన, సహజంగా నీకు ఏది దొరికినా మంచిదే, తీసుకో జీవితంలో. ఇది మనందరికీ కూడా బోధ. కానీ బలవంతంగా ఒకదాన్ని పొందాలన్న కోరిక పెట్టుకో. దానికి నా జీవితంలో యోగం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఈ స్వభావం మంచిది. అంగిరస మహర్షి మనందరికీ చేస్తున్న బోధ. ఒకరికి సంతానం మీద, ఇంకొకరికి ప్రమోషన్ మీద, మరొకరికి ఇల్లు కొనుక్కోవటం మీద, ఇంకా ఏదో ఒక కోరిక ఉంటుంది. సహజంగా దొరికి భగవంతుడు అనుగ్రహిస్తే దాన్ని పొందటంలో తప్పేమీ లేదు. కానీ కోరిక దాని మీదే పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నేను పొంది తీరాలి అని ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసము అన్న చర్చ తీసుకొచ్చాడు అంగిరస మహర్షి. ఇక్కడ వస్తే ఈయన చెప్పిన విషయాన్ని అంగీకరించే మూడ్లో లేడు చిత్రకేతు మహారాజు. ఎందుకంటే ఆయనకి మనసులో ఉన్న కష్టం పెద్దది. ఆ సంతానం లేకపోవటం నాకు పెద్ద లోటు అని నమ్ముతున్నాడు ఆయన. పైపెచ్చు ఆయన మాట అంటాడు,
నాకు ఉత్తమ గతులు ఎక్కడి నుంచి వస్తాయా అంటాడు. అంటే మంగిరసుడు చెప్తాడు, నీకు సంతానం లేకపోతే దానివల్ల నీ ఊర్ధ్వగతులు పోతాయా? దాన్ని చెప్పిన అర్థం వేరు. నువ్వు సంతానము పొందటం అన్నది నీ ధర్మంలో భాగము. ఈ చిన్న విషయం సరిగ్గా తెలుసుకో అని చెప్తామని ప్రయత్నం చేశాడు అంగిరసుడు. వినే స్థితిలో లేడు చిత్రకేతు మహారాజు. మహర్షి, నాకు సంతానము కావాలి, ఏం చేస్తావు నాకు తెలీదు, నీ అనుగ్రహంతో నాకు ఈ కోరిక తీరాలి అన్నాడు. సరే, అడిగితే కాదంటారా ఋషులు? ఆ స్వభావం లేనివారు వాళ్ళు. సరే, నీ కోరిక నెరవేరుతుంది, కానీ మళ్ళీ చెప్తున్నాను, సంతానం వల్ల కేవలం ఆనందమే వస్తుందని అనుకోకు, దుఃఖం కూడా రావచ్చు అన్నాడు. ఆ మాట వినలే లేదు. లేదు లేదు, నాకు కావాలని అడిగాడు. ఆయన ఒక యజ్ఞాన్ని చేసి పాయసాన్ని ఇచ్చాడు అంగిరస మహర్షి. సరే, ఆ పాయసాన్ని తీసుకున్నాడు. ఆయనకి నమస్కరించి తన పట్టపురాణి అయినటువంటి కృతజ్యుతి అన్న ఆవిడికి ఈ ప్రసాదాన్ని ఇచ్చాడు. ఆవిడ పక్కన ఉంది, ఎందుకంటే ఈ హోమము యజ్ఞం చేసినప్పుడు ధర్మపత్ని కాబట్టి మహారాణి ఆవిడ పక్కన ఉంది. ఆవిడికి ఆ పాయసాన్ని ఇచ్చాడు మహారాజు. ఆ ప్రసాదం తీసుకుంది ఆవిడ. తొందరలోనే గర్భవతి అయింది. కాలక్రమంలో ఆమెకి ఒక అందమైనటువంటి కుమారుడు పుట్టాడు. రాజ్యమంతా సంతోషించింది, రాజు సంతోషించాడు, మహారాణి సంతోషించింది. వండులాంటి పిల్లాడు, చూడటానికి చాలా అందంగా ఉన్నాడు, భగవద్ ప్రసాదంగా వచ్చాడు కదా, కాబట్టి వీళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ ఇతనికి ఉన్న ఒక భార్య కాదు కదా, మిగతా రాణులకి ఈర్ష్య వచ్చింది. వారికి సంతానం లేదు. ఈయన వచ్చిన కొద్దిపాటి ప్రసాదాన్ని పెద్దరానికి ఇచ్చేశాడు. ఆవిడికి తింది, ఆవిడ గర్భవతి అయింది, సంతానానికి అన్నది. ఆ పిల్లాన్ని చూస్తున్న కొద్దీ ఈర్ష్య పట్టం మొదలుపెట్టారు వీళ్ళంతా కూడా. ఈ ఈర్ష్య వల్ల అది క్రమక్రమంగా పెరిగి పెరిగి పెద్దదయ్యి చివరికి ఏ స్థితికి చేరిందంటే, ఈ పిల్లాడు అతన్ని చూసి కూడా తట్టుకోలేనంత అసూయకి చేరిపోయారు వీళ్ళంతా. చివరికి ఎటువంటి స్థితికి వెళ్ళారంటే, ఆ చిన్న పిల్లాడికి విషం ఇచ్చి చంపేశారు ఈ మహారాణులందరూ, ఈ చిన్న రాణులందరూ కూడా. కళ్ళు ఎదురకుండా ఉన్న పిల్లాడు అకస్మాత్తుగా చనిపోవటం చూశాడు. అటు రాణి కృతజ్యుతి, ఇటు మహారాజు ఇద్దరు కూడా దారుణమైనటువంటి దుఃఖానికి లోనయ్యారు. అరే, ఇంత కష్టమా? ఆయన చెప్పిన మాట గుర్తొచ్చింది అన్నాడు. విపరీతంగా బాధపడ్డాడు. ఏం భాగ్యం ఇది, నాకు ఎంత దురదృష్టమని ఏడుస్తున్నాడు. సరిగ్గా ఆ సమయానికి మళ్ళీ అంగీరస మహర్షి, నారద మహర్షి అక్కడికి వచ్చారు. చూడగానే, స్వామి, ఎంత పని జరిగిందో చూసారా, నాకు ఎలాంటి స్థితి వచ్చిందో చూసారా అన్నాడు. గోడ పెట్టాడు. అంగీరస మహర్షి అడిగాడు, నాయన, ఎందుకయ్యా అంత విలపిస్తున్నావు? నువ్వు కావాలని అడిగావు, వచ్చాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు, ఇంక దానికి ఎందుకు, ఇదేమన్నా శాశ్వతమా అన్నాడు. అంటే చిత్రకేతు అన్నాడు, ఇదేమిటి మహర్షి, నా కళ్ళ ముందు కొడుకు చచ్చిపోయాడు, ఆ మాట మాట్లాడతావేమిటి అన్నాడు. అంటే అప్పుడు నారదుడు చెప్పాడు. నారదుడు అన్నాడు, ఇతడు నీ కుమారుడు అంటున్నావే, ఏ జన్మకి సంబంధించిన సంబంధము అన్నాడు. ఆశ్చర్యపోయాడు, అదేమిటి, ఏ జన్మ ఏమిటి, ఇప్పుడు నా కొడుకు కదా అన్నాడు. అవునా, సరే చూద్దాం అన్నాడు. నారదుడు తన మంత్ర బలంతో ఆ మృత శిశువు యొక్క ఆ జీవుణ్ణి పిలిచాడు. వచ్చాడు ఆ జీవుడు, శరీరంలోకి వచ్చాడు. చూడగానే మాట్లాడటం మొదలుపెట్టాడు. నారదుడు అడిగాడు, నాయన, నీ తల్లి గోల పెడుతున్నారు అని చెప్పాడు. అనగానే ఆ శిశువు, ఆ జీవుడు అన్నాడు, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి? ఇప్పటికి ఎన్ని జన్మల్లో ఎంతమంది తండ్రులో ఎంతమంది తల్లులో, ఈ జన్మ కొద్దిపాటి సమయమే నాకుంది, దాంతో వారి దగ్గర కొద్ది కాలం ఉన్నాను, నా ప్రయాణం నాది కొనసాగుతోంది, నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు. తిరిగి వెళ్ళిపోయాడు ఆ జీవుడు.
ఈ మాటలు విన్నారు రాజు రాణి. ఒక్కసారి కనువిప్పు కలిగింది. భాగవతకారుడు ఈ మాట చెప్పటంలో ఉన్న రహస్యం మనకు అర్థమవుతూనే ఉంది. మనకి బంధాల పట్ల ఉన్నటువంటి ఆ టూ మచ్ అటాచ్మెంట్ని కొద్దిగా లూజన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు భాగవతకారుడు. ఇదే జీవితం, సత్యం ఇది. దీన్ని అంగీకరించటమే వివేకము, విజ్ఞత. ఏది ఎంతకాలమో ఎవరికి తెలుసు అన్నాడు. సరే, జరిగినటువంటి దీంట్లో ఆ జీవుడు తిరిగి వెళ్ళిపోయాడు. చిత్రకేతు అంగిరస మహర్షిని ఆశ్రయించి, స్వామి, నాకు జ్ఞానబోధ చేయండి, ఈ మోహాన్ని తట్టుకోలేకపోతున్నాను. మీరు చెప్పిన మాట నాకు అర్థమైంది, కానీ ఈ బాధ నుంచి నన్ను బయటపెట్టండి, నాకు భక్తి మార్గం చూపండి అని అడిగాడు. అప్పుడు నారదుడు గురువై నిలబడి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు చిత్రకేతుకి. సరే, క్రమంగా అతడు విద్యార్థులకు రాజయ్యాడు. చిత్రకేతు తిరుగుతున్నాడు. అతను ఉన్నతమైనటువంటి సాధన ద్వారా ఒక ఉత్తమ స్థితికి చేరాడు. దివ్య విమానంలో సంచరిస్తూ భగవద్భక్తుడు అతడు తిరుగుతున్నాడు. ఒకరోజు ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అతడు పార్వతీ పరమేశ్వరుడు ఉండేటువంటి కైలాసానికి వెళ్ళాడు. ఈ చిత్రకేతు మహారాజు విద్యాధరుడు కదా, ఇప్పుడు వెళ్ళాడు. తీరా ఈయన సభలోకి ప్రవేశించే క్షణానికి సాక్షాత్తు ఆ పరమశివుడు కూర్చునున్నాడు. ఆయన ఎడమ వైపు ఆ తల్లి ఆయన ఒళ్ళో కూర్చునుంది పార్వతీదేవి. చూశాడు. చాలా ఒక్క క్షణంలో లౌకికమైనటువంటి ఒక స్థితికి లోనయ్యాడు చిత్రకేతు. ఒక నవ్వు నవ్వాడు. నవ్వి, మహాదేవుడు శివుడు ప్రపంచాన్ని, ఆయన చూస్తేనే వైరాగ్యం వచ్చేంత మహాత్ముడు ఆయన సభలో స్త్రీని ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం ఏమిటి అన్నాడు. ఈ మాట విన్నారు శివపార్వతులు ఇద్దరు. అయితే దేనికి చెలించని వాడు ఆయన. పార్వతీదేవి కోపం వచ్చిందిట. వచ్చి, నీ అహంకారం ఇంకా అలాగే ఉంది, ఎక్కడ దేనిని ఎలా చూడాలన్న వివేకం లేదు నీలో. ఆ వివేకం లేకుండా అహంకారంతో ప్రవర్తించావు కాబట్టి అసురుడిగా జన్మించు అన్నాడు. అనగానే చిత్రకేతుకి గుర్తొచ్చింది. వెంటనే నమస్కరించాడు. అమ్మా, జగన్మాతవి నువ్వు ఏది శాసిస్తే అది నాకు శిరోధార్యం. నువ్వు చెప్పినట్టే నేను రాక్షసీయంలో జన్మిస్తాను. కానీ అమ్మా, నిరంతరం భగవద్భక్తి ఉండేలా అటువంటి ఒక వరాన్ని నాకు ప్రసాదించు నువ్వు. అంతే తప్ప తిరిగి ఈ లౌకికమైనటువంటి విషయాల్లో పడిపోయే స్థితికి వెళ్లకుండా చూడు, నా మీద ఈ దయ ఉంచు, అనుగ్రహించు అని అడిగాడు చిత్రకేతు మహారాజు. అదిగోనయ్యా, అప్పుడు అమ్మ ఇచ్చిన అనుగ్రహం, పార్వతీదేవి ఇచ్చినటువంటి వరం వల్ల పుట్టటము రాక్షసుడిలా పుట్టినా వృత్రాసురుడిలో ఉండవలసిన భక్తి అట్లాగే ఉన్నది. ఆ తల్లి దయ వల్ల అతడు నారాయణ భక్తిని పూర్ణంగా పొంది ఉన్నాడు. అందువల్లే వృత్రాసురుడి యొక్క ఆ స్వభావము, ఆ ప్రవర్తన అంతా కూడా పూర్ణ వైరాగ్యాన్ని కలిగి ఉండి భక్తి మార్గంలో అతను ఉన్నత స్థితికి చేరేందుకు సహకరించింది అని చెప్పాడు. ఈ కథంతటిని శుకయోగీంద్రుడు పరీక్షణ్ మహారాజుకు చెప్పాడు. ఆశ్చర్యపోయాడు. దివ్యమైనటువంటి గాథ ఇది. భాగవతము ఈ గాథలన్నింటినీ మనకి చెప్తూ ఆ వరస కనుక మనం చూసినట్టయితే, అటువైపు మహర్షులు, మన చక్రవర్తుల యొక్క కథలు, జడభరతుడి కథ, అటు వృషభదేవుడి కథ నుంచి మొదలుపెట్టి భగవద్భక్తుల్లో ఉండేటువంటి అనేక లక్షణాల్ని, అనేక కోణాల్ని మనకి పరిచయం చేస్తూ, ఇక పైన రాబోతున్నటువంటివి భగవద్భక్తికి సంబంధించిన కొన్ని అద్భుతమైన విశేషాలు చెప్తారు. ప్రహ్లాద చరిత్ర రాబోతోంది, గజేంద్ర మోక్షము, ఆ తర్వాత క్రమంగా కృష్ణ చరిత్రలోకి ప్రవేశించబోతున్నాము. అటువంటి ఒక దివ్యమైనటువంటి గాథలు
వాటి వెనుకాల మనల్ని దిద్దేటువంటి ప్రయత్నం మన జీవితంలో మనం కూడా కొద్ది కొద్దిగా అనుష్ఠించుకుంటూ కొద్దిపాటి ప్రయత్నం చేసుకుంటూ భగవంతుడి వైపు జీవితాన్ని తిప్పుకునేటువంటి ఒక అవకాశాన్ని మనకు మళ్ళీ ఇవ్వటం భాగవత శ్రవణం మనకు చేసేటువంటి విశేషమైన లాభం. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. మనలో ఆ భగవద్భక్తి, భగవద్ ఆశ్రయ స్వభావము, అవధీన వృత్తి అని మనం చెప్పుకుంటున్నది ఏదైతే ఉందో అది కలిగించమని శ్రీమన్నారాయణుని మనందరం ప్రార్థన చేస్తూ వచ్చే వారం మరిన్ని సమయమైనటువంటి అంశాలు చెప్పుకుంటూ బహుశా ప్రహ్లాద చరిత్రను ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.